హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే అముద రాహుల్ల పెళ్లి జరుగుతుంటది. అక్కడికి మన కథలో హీరోయిన్ అయిన గగన్ వెళ్తాడు. గగన్ అముద కాలేజ్ టైంలో బాగా లవ్ చేసుకుని ఉంటారు. కానీ రీజన్ ఏంటో చెప్పకుండానే అముద గగన్ని అన్నిట్లో బ్లాక్ చేసేసి రాహుల్తో పెళ్లి చేసుకుంటుంటది. అసలు వదిలేస్తే వదిలేసింది, కనీసం కారణం ఏంటో చెప్పకుండా వదిలేసింది ఏంటని గగన్ పెళ్లి మండపం మీదకి వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడాలని అముదని పక్కకు తీసుకెళ్తాడు. గగన్ అముదతో అసలు నన్ను ఎందుకు వదిలేశావు, కనీసం రీజన్ అయినా చెప్పు అని అడుగుతాడు. ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్లో గగన్ అనుకోకుండా అముద మెడలో ఉన్న తాళిని లాగుతాడు. దానివల్ల పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ గగన్తో గొడవ పడతారు. కావాలని లాగలేదు, అనుకోకుండా లాగేశానని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా గగన్ని పట్టుకోవాలని చూస్తారు. వాడు వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో పెళ్లి మండపం మొత్తం నాశనం చేస్తాడు. ఫైనల్గా వాళ్ళు గగన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్తారు. గగన్ పోలీసులతో వెళుతూ నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యానని అముదాకి సారీ చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే కుందన గగన్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. కుందన గగన్కి మరదలవుతుంది. కుందన ఫాదర్ ఆదిశేషు ఒక పవర్ఫుల్ పొలిటీషియన్. ప్రస్తుతం ఆయన పశుసంవర్ధక శాఖ మంత్రి. ఆదిశేష్కి తన చెల్లెలు కుందన అంటే చాలా ఇష్టం. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం కాలు జారి బావిలో పడి చనిపోతుంది. ఆమె మీదున్న ప్రేమతో ఆదిశేషు తన కూతురికి కుందన అని పేరు పెట్టుకుంటాడు. కుందన పోలీసులకి తన ఫాదర్ గురించి చెప్పడంతో వాళ్ళు వెంటనే గగన్ను వదిలేస్తారు. గగన్ మదర్ రేవతి ఆదిశేష్కి రెండో చెల్లెలు. కానీ ఆమె ఏదో రీజన్ వల్ల ఆదిశేష్తో మాట్లాడడం మానేస్తుంది. గగన్ సర్ప్రైజ్ డ్యూడ్ అనే ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసి ఉంటాడు. దాంట్లో గగన్తో పాటు చాలామంది వర్క్ చేస్తుంటారు. వీళ్ళ స్టార్టప్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో బర్త్డే అని, మ్యారేజ్ డే అని కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా. మనకు నచ్చిన వాళ్ళే ఆ డేస్ని మర్చిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ మ్యారేజ్ డేని మర్చిపోతే వైఫ్ వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ రోజు ఒక ప్రాంక్ లాగా ప్లాన్ చేపించి సర్ప్రైజ్ ఇప్పిస్తుంది. గగన్ తన లవ్ ఫెయిల్యూర్ డేస్ని గడుపుతూనే అందరికీ సర్ప్రైజ్లు ఇస్తుంటాడు. అలా ఒకరోజు ట్రైన్లో ఒక వ్యక్తికి సర్ప్రైజ్ ఇవ్వడానికి తన టీంతో రెడీగా ఉంటాడు. ప్లాన్ ప్రకారం ట్రైన్ లైట్స్ అన్నీ ఆపేస్తాడు. తీరా లైట్స్ అన్నీ ఆన్ అయ్యే సమయానికి కుందన గగన్కి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తుంది. తనకి గగన్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. కానీ గగన్ స్కూల్లో ఒక అమ్మాయితో, కాలేజ్లో ఒక అమ్మాయితో తిరుగుతాడు. అందువల్ల ప్రపోజ్ చేయలేకపోతుంది. ఇప్పుడు గగన్ ఉన్న సిచ్యువేషనే తన ప్రపోజల్కి కరెక్ట్ టైం అని వాడికి ప్రపోజ్ చేస్తుంది. గగన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కుందన చాలా హ్యాపీగా గగన్ని హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే ఇద్దరు బైక్ మీద ఇంటికి వెళ్తుంటారు. కుందన చాలా హ్యాపీగా గగన్తో మాట్లాడుతుంటుంది. గగన్ ఒక చోట బైక్ ఆపి, కుందన నువ్వు చాలా మంచి అమ్మాయివి, నీకు నాకు సెట్ అవ్వదు, నేను నీ కరెక్ట్ మనిషిని కాదని ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తాడు. గగన్కి ప్రాంక్స్ చేయడం అలవాటే కదా, సో ఇప్పుడు కూడా ప్రాంక్ చేస్తున్నాడేమో అని కుందన అనుకుంటుంది. కానీ గగన్ మాత్రం సీరియస్గానే రిజెక్ట్ చేస్తున్నానని చెప్తాడు. మరి ట్రైన్లో నా ప్రపోజల్ ఎందుకు యాక్సెప్ట్ చేశావని కుందన అడుగుతుంది. దానికి గగన్, నువ్వు నా మరదలివి, అందరి ముందు నీ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తే మన పరువే కదా పోతుంది, అందుకే యాక్సెప్ట్ చేశాను. మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ రాలేదని అంటాడు. గగన్ అలా చెప్పడంతో కుందన హార్ట్ బ్రేక్ అయ్యి తను బాధతో బాగా ఏడుస్తుంది. గగన్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు కుందన, నిజం చెప్పు, ఇది ప్రాంకే కదా, ఆఖరిసారి అడుగుతున్నాను, నీకు నా మీద ఇష్టం లేదా అని అంటది. అప్పుడు కూడా గగన్ లేదనే చెప్పడంతో కుందన చాలా బాధపడి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే నుండి తను స్టార్టప్ దగ్గరికి వెళ్లకుండా హయ్యర్ స్టడీస్కి బెంగళూరు వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. మరుసటి రోజు గగన్ యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కుందన ప్రపోజల్ని గగన్ రిజెక్ట్ చేశాడని, అసలు అంత మంచి అమ్మాయిని ఎలా రిజెక్ట్ చేశావురా, మైండ్ ఉందా లేదా అని గగన్ని అరుస్తారు. బట్ గగన్ మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంటాడు. కుందన కూడా బెంగళూరు వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు గగన్ తన ఫ్రెండ్తో బైక్ మీద ఇంటికి వెళ్తుండగా చింటూగాళ్ళు రౌండప్ చేస్తారు. వాళ్ళు బండి వెంట పడుతుంటే గగన్ వాళ్ళు పారిపోతుంటారు. ఆ టైంలో అనుకోకుండా కార్కి డాష్ ఇచ్చి కింద పడిపోతారు. ఇక చనిపోతానేమో అనే సమయంలో గగన్కి కుందన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. ఆ లాస్ట్ మూమెంట్లో కుందన మాత్రమే గుర్తు రావడం వల్ల తనకు తెలియకుండానే కుందన మీద చాలా లవ్ పెంచుకున్నానని గగన్ రియలైజ్ అవుతాడు. గగన్కి ఏమైందో అని లక్స్ వాడి దగ్గరికి రావడంతో, నేను కుందనాన్ని ప్రేమిస్తున్నానరా, తను నాకు కావాలి అని అంటాడు. దానికి లక్స్, మేము ముందు నుంచి చెప్పేది అదేరా, నీ కన్ఫ్యూజన్తో బంగారం లాంటి అమ్మాయిని దూరం చేసుకున్నావని అంటాడు. అప్పుడు గగన్, కుందనాన్ని నేను ఎప్పుడూ ఒక ఫ్రెండ్లానే చూశానురా, తనని లవ్ చేయొచ్చా, తను నా ఫ్రెండ్ కదా అని అంటాడు. దానికి లక్స్, లవ్ అంటే ఏదో పైనుంచి ఊడిపడదరా, పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ ఫ్రెండ్లీగా ఉండట్లేదని ఎంతోమంది ఏడుస్తున్నారు. నీకు బంగారం లాంటి అమ్మాయి దొరికినప్పుడు తనను నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు కదా, మూసుకొని వెళ్ళి తనని పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఇక గగన్ డైరెక్ట్గా తన మామ ఆదిశేష్ దగ్గరికి వెళ్ళి కుందనాన్ని లవ్ చేస్తున్నానని చెప్తాడు. ఆయన కూడా వీడెప్పుడెప్పుడు ఓకే చెప్తాడా, ఇద్దరికి పెళ్లి చేద్దామని వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు గగనే డైరెక్ట్గా వచ్చి ఇలా మాట్లాడడంతో ఆదిశేషు హ్యాపీగా కుందనాకి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్తాడు. గగన్ ఇంటికి వెళ్ళి కుందనాన్ని లవ్ చేస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తన మదర్కి చెప్తాడు. ఆమెకి ఆదిశేషు మీద కోపం ఉన్నప్పటికీ కుందన మంచి అమ్మాయి అని పెళ్లి ఒప్పుకుంటుంది. వెంటనే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి.
గగన్ ఫుల్ హ్యాపీగా పెళ్లికి రెడీ అవుతూ అముదాకి కూడా కార్డు ఇవ్వడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. మూవీలో డిస్కస్ చేసే పాయింట్ సెన్సిటివ్ అయినప్పటికీ మూవీ చాలా వరకు ఫన్ మోడ్లోనే వెళ్తుంటుంది. అందువల్లే వీళ్ళ మధ్య జరిగిన గొడవ కూడా కొంచెం కామెడీగానే సాల్వ్ అయిపోతుంది. అముద అండ్ రాహుల్ గగన్తో మాట్లాడుతూ మేము కొన్ని రోజుల్లోనే కెనడా వెళ్ళి సెటిల్ అవబోతున్నామని గగన్తో చెప్తారు. కట్ చేస్తే కుందన బెంగళూరు నుండి ఇంటికి వస్తుంది. ఆ విషయం తెలిసి గగన్ ఆనందంతో గంతులు వేస్తూ తన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ముద్దు పెట్టాలని చూస్తాడు. కుందన గగన్ని పక్కకు తోసేసి నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదని అంటది. తను లవ్ ప్రపోజ్ చేసినప్పుడు గగన్ రిజెక్ట్ చేశాడు కదా, అందువల్ల ఇప్పుడు తను కూడా పెళ్లి ఇష్టం లేదని ప్రాంక్ చేస్తుందేమో అనుకుంటాడు. కానీ కుందన నిజంగానే పెళ్లి వద్దని అంటది. గగన్ కుందనని రిజెక్ట్ చేసిన తరువాత తను బెంగళూరు వెళ్ళిపోయింది కదా, ఆ సమయంలో తను చాలా లోన్లీగా గడిపేస్తుంది. ఆ లోన్లీ పీరియడ్లో కుందనకి తన కాలేజ్ మెట్ అయిన పార్థు పరిచయం అవుతాడు. అలా వాళ్ళిద్దరూ బాగా దగ్గరవుతారు. పార్థు కూడా కుందనకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. వాడు లవ్ ప్రపోజ్ చేసిన సమయంలోనే ఆదిశేషు ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్తాడు. కుందన బాగా కన్ఫ్యూజన్లో పడిపోయి తెలియని పార్థుతో జీవితం గడపడం కన్నా తెలిసిన గగన్తోనే పెళ్లి చేసుకోవడం మంచిదని పెళ్లికి ఓకే చెప్తుంది. ఇప్పుడు గగన్తో నేను మీ ఇద్దరిలో ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నానో నాకు అర్థం కావడం లేదు, నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఏడుస్తుంది. గగన్కి ఏం చేయాలో ఏం అర్థం కాక ఇప్పుడు నేను చనిపోతే ఏం చేస్తావని అంటాడు. అప్పుడు కుందనకి బాధేసి ప్లీజ్ అలా మాట్లాడొద్దని అంటది. గగన్ వెంటనే ఒకవేళ పార్థు చనిపోతే అని అనబోతుంటేనే కుందనకి కోపం వచ్చి గగన్ని కొడుతుంది. తన మీద కన్నా కుందనకి పార్థు మీదే చాలా ప్రేమ ఉందని గగన్కి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక గగన్ కుందనతో ఈ పెళ్ళాగిపోతే మీ వాళ్ళు బాధపడతారనో లేకపోతే మా వాళ్ళు బాధపడతారనో ఆలోచించకుండా నువ్వు పార్థునే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని చెప్తాడు. దానికి కుందన మిగతా వాళ్ళ గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు, నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదని అంటది. అప్పుడు గగన్ నీతో పెళ్ళాగిపోతే అసలు నేనెందుకు బాధపడతాను, నాకు అసలు నీ మీద ప్రేమ ఉంటేనే కదా, నేను ఒకప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు రావు, మీ నాన్న నీకు ఫోన్ చేసి అబద్ధం చెప్పి పెళ్లికి ఒప్పించినట్లున్నాడని అంటాడు. గగన్ కూడా ప్రేమ లేదని చెప్పడంతో ఇక కుందన ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి పార్థుతోనే ఉండొచ్చని అనుకుంటుంది. కానీ గగన్ మాత్రం బాత్రూంలోకి వెళ్ళి బాగా ఏడ్చి తన ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుని బయటకు వస్తాడు. కుందన లైఫ్ హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అని తన దగ్గరికి వెళ్ళి జరిగిందేదో జరిగిపోయింది, పార్థు విషయం మీ నాన్నకి చెప్పు అని అంటాడు. నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు కూడా నాతో రా, నేను మా నాన్నతో మాట్లాడతానని అంటది. అసలే కుందన తన లైఫ్లోకి రావట్లేదని వాడికి చాలా బాధగా ఉంటుంది. ఇంకెలా వెళ్తాడు, నేను వీడియో కాల్లో ఉంటాలే, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్తాడు. కుందన సెల్ని ఒక చోట అరేంజ్ చేసి ఆదిశేష్తో మాట్లాడుతుంటుంది. అక్కడ జరిగేదంతా గగన్ చూస్తూనే ఉంటాడు. కుందన పార్థు విషయం ఆదిశేష్తో చెప్పేస్తుంది. ఆదిశేషు కుందనాన్ని అర్థం చేసుకుని ఆ అబ్బాయికి ఆస్తి లేకపోయినా అనాథైనా కూడా పెళ్లికి ఓకే అంటాడు. అప్పుడు ఆదిశేషుకి పార్థు తమ క్యాస్ట్ వాడు కాదని తెలుస్తుంది. కానీ పార్థు యొక్క క్యాస్ట్ వేరని తెలియడంతో వాడు మన క్యాస్ట్ వాడు కాదు, ఇక వాణ్ణి మర్చిపో, గగన్తోనే నీ పెళ్లి అని అంటాడు. దానికి కుందన ఒప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే పెళ్లి మండపంలోనే అందరికీ పార్థు విషయం చెప్పేస్తానని అంటది. ఆదిశేషుకి క్యాస్ట్ అంటే ఎంత పిచ్చంటే అంత పిచ్చనమాట. ఆదిశేషు చెల్లెలు కుందన చనిపోయిందని చెప్పాను కదా, నిజానికి ఆమె వేరే క్యాస్ట్ వాడిని లవ్ చేసి వాడినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడంతో ఆదిశేషు ఆమెను బావిలో తోసేసి చంపేస్తాడు. అలా చంపడం గగన్ మదర్ చూస్తుంది. అందువల్లే ఆమె ఆదిశేషుతో మాట్లాడడం మానేస్తుంది. ఈ విషయాలు ఆదిశేషు కుందనతో చెప్పి ప్రాణంగా పెంచుకున్న చెల్లిని చంపిన నాకు నిన్ను చంపడం ఒక లెక్క కాదు, గగన్తోనే నీ పెళ్ళి అని గన్తో బెదిరిస్తుంటాడు. ఆల్రెడీ గగన్ వీడియో కాల్లో ఇదంతా వింటూ చూస్తున్నాడు కదా. ఆదిశేషు ఎక్కడ కుందనాన్ని చంపేస్తాడేమో అని వెంటనే వాళ్ళున్న రూమ్లోకి వచ్చి మామయ్య ఇదంతా ప్రాంక్ మామయ్య, కావాలంటే చూడు సెల్లో కెమెరా కూడా ఆన్ అయిందని అంటాడు. ఈ ఆదిశేషు మామూలుడు కాదు, ఇదంతా మీరు కూడా నిజమనుకుంటున్నారా, నేను కూడా ప్రాంక్ చేశానని కవర్ చేస్తాడు. ఆదిశేషు నిజ స్వరూపం తెలియడంతో గగన్ అండ్ కుందన చాలా భయపడిపోతారు. ఆయన్ని దాటి ఇక ఏం చేయలేమని సైలెంట్గా పెళ్లి ఒప్పుకుంటారు. ఒక పక్క పెళ్లి పనులు మాత్రం ఆగకుండా జరుగుతుంటాయి. కుందన పార్థుకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాడు తనని తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు గగన్ పార్థుతో నీకు మా మామయ్య గురించి తెలియదు, ఆయనకు గాని దొరికారంటే చంపేస్తారని అంటాడు. దానికి పార్థు మీ ఆదిశేషు మామయ్య ఇక్కడ పెద్ద తోపైతే బెంగళూరులో మా గజ అన్న చాలా పవర్ఫుల్, ఆయన రైట్ హ్యాండ్తో నాకు బాగా పరిచయం ఉంది, అతనికి విషయం అంతా చెప్పాను, ఇక్కడి నుండి తప్పించుకుని బెంగళూరు వెళ్ళిపోతే చాలు, అక్కడికి వచ్చి మీ వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు, కుందనాన్ని తీసుకుని కారు ఎక్కించుకుని వెళ్లేంత వరకు నాకు తోడుగా రండి, ఎవరికీ డౌట్ రాదు, వెంటనే తనని తీసుకుని వెళ్ళిపోతానని అంటాడు. సరేలే ఎలాగోలా ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా అని అందరూ కిందికి వస్తారు. తీరా చూస్తే ఆ గజ కూడా పెళ్లికి వచ్చి ఆదిశేషు కాళ్ళకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. అది చూసి పార్థు అండ్ గగన్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఒకప్పుడు ఈ గజ ఆదిశేషు దగ్గర పనిచేసేవాడు. ఆయన వల్లే ప్రజెంట్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు. గజ ఒక్కడే కాదు, దేశంలో ఉన్న ప్రతి స్టేట్లో ఆదిశేషు మనుషులు మినిస్టర్లుగా ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు పెళ్లికి కూడా వస్తారు. ఇదంతా తెలిసాక గగన్ అండ్ కుందన వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది.
దేశంలో ఎక్కడ దాక్కున్నా సరే ఆదిశేష్కి ఉన్న పవర్ వల్ల బయటికి లాక్కొచ్చి మరీ చంపేస్తాడని పార్థుకి బాగా క్లారిటీ వస్తుంది. ఏదో ఒకటి చేసి మాకు హెల్ప్ చేయమని పార్థు గగన్ని బతిమలాడతాడు. ఇక గగన్ ఒక ప్లాన్ వేస్తాడు. వీసా లేకుండా ఇండియా నుండి 50 దేశాలకు వెళ్ళొచ్చు. రాత్రి 3 గంటలకి థాయిలాండ్కి ఫ్లైట్ ఉండడంతో దానికి టికెట్స్ బుక్ చేసి కుందన అండ్ పార్థులని థాయిలాండ్కి పంపించేయాలని అనుకుంటాడు. తీరా చూస్తే పార్థు నాకు పాస్పోర్ట్ లేదని చెప్పడంతో పాస్పోర్ట్ లేదు కానీ పెళ్లి మండపం నుంచి పిల్లల్ని ఎత్తకలడానికి వచ్చేసేవారా అని గగన్ వాడి మీద చాలా కోపడతాడు. ఈలోపు ఒక అతను వచ్చి రిసెప్షన్కి టైం అయింది, మామగారు అందరినీ పిలుస్తున్నారు, త్వరగా రండి అని అంటాడు. రిసెప్షన్లో గెస్టులందరూ వచ్చి ఫోటోలు దిగుతుండగా పార్థు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి, అన్నా నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఎలాగూ ఆదిశేషుని అతని మనుషులందరినీ తప్పించుకుని మేము ఈ దేశంలో ఎక్కడా బతకలేం కదా. ఒకవేళ వేరే దేశానికి వెళ్ళాలన్నా కూడా నాకు పాస్పోర్ట్ ఉండాలి. ప్రస్తుతం అది కూడా నా దగ్గర లేదు. ప్రస్తుతం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే నువ్వే కుందనాన్ని పెళ్లి చేసుకో. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి నేను తనని తీసుకుని వెళ్ళిపోతానని చెప్తాడు. వాడి మాటలకి గగన్కి బాగా కోపం వచ్చి, నేనేదో మీ ప్రేమకి హెల్ప్ చేద్దామని ఆలోచిస్తుంటే మీ ప్రాణాల కోసం నన్ను బలిపశువుని చేయాలని చూస్తున్నారా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కుందన అంటే గగన్కి చాలా ఇష్టం కదా, అందులోనూ చిన్నప్పటి నుండి తనతోనే ఉన్నాడు. ఇలాంటి ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో కుందనాన్ని ఒక్కదాన్నే వదిలేసి తన లైఫ్ని పాడు చేయడం ఇష్టం లేక గగన్ తనని తనే కన్విన్స్ చేసుకుంటాడు. ఆ విషయం తెలిసి లక్స్ గగన్తో, అరే ఏంట్రా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ప్రేమించిన వాడితో కలపాలని చూస్తున్నావు, వినడానికే చాలా వల్గర్గా ఉందిరా అని అంటాడు. దానికి గగన్, పరువు కోసం కులం కోసం కూతుర్లని హత్య చేసే తల్లిదండ్రులు వాటినేమీ పట్టించుకోకుండా ఉండే ఈ సొసైటీ ఎరా వల్గర్గా ఉంది, నేను చేసే పనిలో తప్పేమీ లేదని అంటాడు. కట్ చేస్తే గగన్ కుందనాన్ని పెళ్లి చేసేసుకుంటాడు. పెళ్లి మండపంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో పాటు పార్థు కూడా చాలా సంతోషంగా ఉంటాడు. కానీ గగన్ మనసు మాత్రం అంతులేని బాధతో నిండిపోయి ఉంటుంది. పెళ్ళైన తర్వాత గగన్ కుందనాలు బెంగళూరుకి షిఫ్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళిన ఫస్ట్ రోజే పార్థు పాస్పోర్ట్తో ఇంటికి వస్తాడు. వెంటనే అందరూ థాయిలాండ్కి టికెట్స్ బుక్ చేయడం కోసం వెళ్తారు. టికెట్స్ బుక్ చేసే లేడీ, పాస్పోర్ట్ ఉంది కదా అని ఎన్ని సంవత్సరాలంటే అన్ని సంవత్సరాలు మీరు వేరే దేశంలో ఉండలేరు. ఆన్ అరైవల్ వీసాతో జస్ట్ 1 మంత్ మాత్రమే మీరు అక్కడ ఉండగలరు. అండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుంటేనే వెళ్ళడం పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా వెళ్ళి అక్కడే ఉండాలని చూస్తే జైల్లో పెడతారని అంటుంది. దానికి గగన్, మరి ఫారెన్లో ఉండడానికి వేరే మార్గం ఏమీ లేదా అని అడగ్గా, అక్కడ ఏదైనా జాబ్ ఆఫర్ ఉంటే చూడండి, వర్క్ వీసాతో ఎక్కువ రోజులు ఉండొచ్చని చెప్తుంది. గగన్ వెంటనే అముదాని కాంటాక్ట్ అయ్యి విషయం అంతా చెప్తాడు. సరేలే, నువ్వేం బాధపడకు, వాళ్ళకి జాబ్స్ అండ్ హౌస్ కూడా నేను చూసుకుంటాను, వర్క్ వీసాకి అప్లై చేయండి, ఇప్పుడు అప్లై చేస్తేనే అవి వచ్చేసరికి 4 నెలలు అవుతుందని రాహుల్ గగన్కి చెప్తాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒకే ఒక ఫ్రెండ్కి మన వీడియోని షేర్ చేయండి. కట్ చేస్తే 3 నెలలు గడిచిపోతాయి. గగన్ కుందన వాళ్ళకి కావాల్సిన వర్క్ వీసాకి సంబంధించిన ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటాడు. ఒకరోజు గగన్ వాళ్ళిద్దరిని వీసా అప్రూవల్ కోసం తీసుకెళ్తాడు. పార్థుకి అప్రూవల్ దొరుకుతుంది కానీ కుందనాకి అప్రూవల్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే కుందన హెల్త్ రిపోర్ట్ని హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్గా వీసా వాళ్ళకి పంపిస్తారు. అందులో తనకి అప్పటికే 2 మంత్స్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ హెల్త్ చెకప్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా కుందనాకి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియదు. అందువల్ల అందరూ షాక్ అవుతారు. దానివల్లనే అప్రూవల్ కూడా రిజెక్ట్ అవుతుంది. అసలు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంట్రా అని గగన్కి మైండ్ పోతుంది. పోనీలే అని హెల్ప్ చేస్తుంటే నా వెనకాలే ఉండి మీరు ఇలాంటి పనులారా చేసేదని ఇద్దరి మీద కోపడతాడు. అప్పుడు పార్థు, ఏంటన్నా అసలు నీ సొంత పిల్లంలా ఫీల్ అవుతున్నావు, ఎలాగో మేము కలిసే కదా ఉంటాము, ఇంకెందుకు నువ్వు ఫీల్ అవ్వడమని అంటాడు. వాడి మాటలకి గగన్ కొంచెం బాధపడి, నువ్వన్నది కూడా కరెక్టే, ఇది మీ లైఫ్ మీ బాడీస్ కదా, ఇది మీ పర్సనల్ విషయం, ఇదంతా నాకెందుకు, ఇప్పుడు నాకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనం వీసాకి అప్లై చేస్తే అది రావడానికి 4 నెలలు టైం పడుతుంది. ఈలోపు కుందన స్టమక్ పెద్దదవుతుంది. విషయం ఆదిశేషుకు తెలిసిపోతుంది. ఆయనకు కానీ తెలిసిందంటే ఇక ఫారిన్ వెళ్ళలేరు. సో ఇవేవి జరగకుండా ఉండాలి అంటే కుందన అబార్షన్ చేయించుకోవడం ఒక్కటే మార్గమని అంటాడు. కానీ కుందన మాత్రం నేను అబార్షన్ చేసుకోనని మొండికేస్తుంది. అప్పుడు గగన్, వేరే వాడికి పుట్టే బిడ్డకి నేను తండ్రిగా ఉండలేను, ఇప్పుడు జరుగుతున్న విషయం ఎవరికైనా తెలిస్తే రేపు పుట్టబోయే పిల్లాడిని డాష్ నా కొడక అంటారని అనడంతో కుందనాకి బాగా కోపం వచ్చి గగన్ని గట్టిగా కొడుతుంది. దానికి గగన్, నేనన్న మాట తప్పని నాకు తెలుసు, నీ వైపే కాదు ఒకసారి నా వైపు కూడా ఆలోచించు, ప్రస్తుతానికి అబార్షన్ చేయించుకోవడమే మంచిది, ఆ తర్వాత మీరు ఎలాగో ఫారిన్ వెళ్ళిపోతారు, కలిసే ఉంటారని చెప్తాడు. ఇక గగన్ తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ కుందనాన్ని చెక్ చేసి ఆమె యూటరస్ చాలా వీక్గా ఉంది, ఇప్పుడు కానీ ఆమెకి అబార్షన్ చేస్తే భవిష్యత్తులో ఆమెకి పుల్లలు పుట్టే అవకాశం 90% ఉండదని చెప్తుంది. సరేలే, ఎలాగూ 10% ఛాన్స్ ఉంది కదా అని గగన్ అనడంతో దానికి ఆ డాక్టర్, మీకు ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే అసలు 100% ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం ఉండకపోవచ్చని అంటుంది. ఆ విషయం విన్న తర్వాత గగన్ తన డెసిషన్ని మార్చుకుని, కష్టమో నష్టమో ఇప్పటి వరకు అన్నీ భరించాను కదా, ఈ ప్రెగ్నెన్సీ విషయం కూడా నేనే ఎలాగోలా భరిస్తానని అంటాడు.
బట్ కుందన మాత్రం నా లైఫ్ కోసం ఎవరి లైఫ్ని నేను పనంగా పెట్టాలనుకోవడం లేదు, అబార్షన్ చేసేయండి అని అంటది. కనబోయే తల్లే ఆ మాట అనడంతో డాక్టర్ కూడా ఆమెకు అబార్షన్ చేయాలని అనుకుంటుంది. గగన్ మాత్రం అబార్షన్ వద్దని చెప్తున్నా కూడా కుందన కానీ ఆ డాక్టర్ కానీ పట్టించుకోరు. అందువల్ల గగన్ ఆదిశేష్కి ఫోన్ చేసి కుందన ప్రెగ్నెన్సీ గురించి చెప్పేస్తాడు. ఇంకేముంది, అబార్షన్ విషయం అంతటితో ఆగిపోతుంది. ఆదిశేషు డైరెక్ట్గా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. చూడ్డానికి సినిమాలో అంతా ఫన్నీగానే జరుగుతుంటుంది, కానీ ఒక్కసారి గగన్ సైడ్ థింక్ చేస్తే వాడి బాధ ఎంతో అర్థమవుతుంది. తను ప్రేమించిన కుందన కడుపులో వేరే వాడి బాబు ఉండడం, దానికి గగనే తండ్రి అని అందరూ అనుకోవడం, జరుగుతున్నవన్నీ చూసి గగన్ ఏం చేయలేక బాధతో వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఫ్యామిలీ అంతా వారసుడు రాబోతున్నాడని చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు లక్స్ గగన్తో, ఎందుకురా కుందన కోసం ఇంత చేస్తున్నావు, అసలు ఆ పార్థుగాడిలో ఏముందని తను వాడిని లవ్ చేస్తుందని అంటాడు. దానికి గగన్, వాడిలో ఏముందో ఏం లేదో అనేది తర్వాత విషయం, కుందన వాడిని లవ్ చేస్తుంది, అదే నాకు ఇంపార్టెంట్, తను హ్యాపీగా ఉండాలి కదా, దానికోసం ఏదైనా చేస్తానని అంటాడు. అలా 6 months గడిచిపోతాయి. డెలివరీ పెయిన్స్ రావడంతో కుందనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తను ఆ పెయిన్స్ వల్ల బాగా ప్యానిక్ అవుతుంటే హస్బెండ్ని లోపలికి పిలవడానికి ఒక నర్స్ బయటికి వస్తుంది. గగన్ మాత్రం లోపలికి వెళ్ళడానికి కొంచెం భయపడతాడు అండ్ లోపలికి వెళ్ళడానికి ఎందుకో ఆలోచిస్తాడు కూడా. కానీ అందరూ బలవంతంగా తనని లోపలికి తోసేస్తారు. వాడు కుందన దగ్గరికి వెళ్ళడానికి భయపడి అటు ఇటు తిరుగుతుంటే కుందన వాడి చేతిని పట్టుకుని, నా పక్కనే ఉండు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని అంటది. ఇక గగన్ తన పక్కనే ఉండి తను ప్యానిక్ అవ్వకుండా చూసుకుంటాడు. కాసేపటికి కుందన ఒక బాబుకి జన్మనిస్తుంది. డాక్టర్ ఆ బాబుని గగన్ చేతిలో పెట్టగానే వాడికి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. చాలా ఎమోషనల్ అయిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. గగన్ కుందన వాళ్ళని కెనడా పంపించేయాలని ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళందరికీ తను కుందనాన్ని తీసుకుని కెనడా వెళ్తున్నానని చెప్పడంతో ఇంట్లో వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేస్తారు. గగన్ మాత్రం మనసులో ఏదీ పెట్టుకోకుండా ఆ పిల్లాడిని ఆడిస్తూ ప్రేమగా చూసుకుంటుంటాడు. కుందన అది చూసి పార్థుతో మాట్లాడుతూ, వీడేంటి ఏదో సొంత కొడుకులాగా ఫీల్ అయ్యి పిల్లాడికి ఆయా పనులు చేస్తున్నాడు, జోకర్ గెటప్ గగన్కి చాలా బాగా సూట్ అవుతుందని చెప్పి నవ్వుకుంటుంటుంది. పక్కనే ఉన్న లక్స్కి కుందన మాటల వల్ల చాలా కోపం వస్తుంది. లక్స్ కుందన మీద బాగా కోప్పడి, వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, వాడి తప్పును వాడు రియలైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడితే వేరే వాడిని లవ్ చేశానని చెప్పి వాడి ప్రేమని తుంచేశావు, నీ ప్రేమని కాపాడుకోవడం కోసం వాడి చేతే నిన్ను పెళ్లి చేసుకునేలాగా చేశావు, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి వాడిని ఇంకా బాధ పెట్టావు, నీకేం కెనడా వెళ్ళి ఇంకో పిల్లాన్ని కనే పనిలో పడతావు, కానీ వాణ్ణెవరు పెళ్లి చేసుకుంటారు, వాడి జీవితమే నాశనం అయిపోయిందని అరిచి వెళ్ళిపోతాడు. అప్పుడు కుందనాకి నిజం అర్థమై తను చాలా బాధపడి ఒంటరిగా ఒక ప్లేస్కి వెళ్ళి బాగా ఏడుస్తుంది. కట్ చేస్తే లక్స్ పార్థుతో ఎయిర్పోర్ట్లో రెడీగా ఉంటాడు. గగన్ కుందనాన్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు. అప్పుడు కుందన, నువ్వు నన్ను లవ్ చేసావనే విషయం లక్స్ నాకు చెప్పేశాడని అంటది. దానికి గగన్, అయితే ఇప్పుడు ఏంటంట, ఆ లక్స్ గాడు నీకు ఆ విషయం చెప్పాడనే వాని నేను బాగా కొట్టాను, నువ్వు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోని అంటాడు. కుందన మాత్రం వెళ్ళకూడదని డిసైడ్ అయ్యి తన టికెట్స్ని పాస్పోర్ట్ని కారులో నుండి బయటకు విసిరేస్తుంది. ఇక గగన్ కారు ఆపి వాటన్నింటినీ ఏరుకొస్తాడు. కుందన గగన్తో, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను, నువ్వు ఇలా దేవదాసులాగా ఉండడం నేను చూడలేనని అంటది. దానికి గగన్, నువ్వు చూడలేకపోతే అది నీ ప్రాబ్లం, అసలు నువ్వెవరే నా లైఫ్ గురించి ఆలోచించడానికని అరుస్తాడు. అప్పుడు కుందన, నేనెవర్నా, నువ్వు తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్యని, నీ లైఫ్ని సెట్ చేయడం నా బాధ్యత అని అంటది. గగన్కి బాగా కోపం వచ్చి తనని గట్టిగా కొట్టి, నా లైఫ్లో ఇంకొక అమ్మాయి ఎప్పటికీ రాదు ఉండదు, అసలు అమ్మాయిల మీదే నాకు ఇక ఇంట్రెస్ట్ లేదు, నీ ప్లేస్లో ఇంక నేను ఎవరిని ఊహించుకోలేకపోతున్నానని బాగా ఏడుస్తాడు. కుందన గగన్ దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను లవ్ చేసిన టైంలో నా ప్రేమ నీకు అర్థం కాలేదు, నేను తిరిగి వచ్చిన తర్వాత నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, ఇప్పుడు మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండలేని పరిస్థితిలో ఉన్నాము, మన తలరాత ఇంకా ఇంతేనేమో, దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకో, నీ మనసులో నుండి నన్ను తీసేసాయి, బాగుంటే ఇద్దరు లైఫ్లు బాగుండాలి, లేకపోతే ఇద్దరు లైఫ్లు పాడైపోవాలి, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాతనే నేను ఫారిన్ వెళ్తానని చెప్పి కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇద్దరూ డివోర్స్కి అప్లై చేసి గగన్కి మ్యాట్రిమోనీలో అమ్మాయిలను వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎన్ని మ్యాచెస్ చూసినా సరే అన్నీ రిజెక్ట్ అవుతూనే ఉంటాయి. గగన్కి ఇదంతా నచ్చక ఎలాగైనా కుందన వాళ్ళని వెంటనే కెనడాకి పంపించేయాలని ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ వేస్తాడు. తన స్టార్టప్లో పనిచేసే రీతు అనే అమ్మాయిని కుందన దగ్గరికి పంపించి, గగన్ అంటే నాకు ఇష్టం, మీకు ఓకే అయితే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిస్తాడు. అప్పుడు కుందన వాళ్ళిద్దరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. గగన్ కూడా రీతు తనకి నచ్చింది అని ఓకే చెప్తాడు. గగన్కి మ్యాచ్ ఫిక్స్ చేశారని కుందన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక కెనడా వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. ఈలోగా గగన్ వాళ్ళు డివోర్స్కి అప్లై చేశారనే విషయం ఆదిశేషుకి తెలిసిపోతుంది. డివోర్స్కి ఎవరు అప్లై చేశారు, గగనా లేకపోతే నా కూతురా అని అడగ్గా లాయర్ మనమ్మాయే అప్లై చేసిందని చెప్తాడు. నాకు తెలియకుండా నా వెనక వీళ్ళు ఇంత చేస్తున్నారా అని ఆదిశేష్కి బాగా కోపం వస్తుంది. వెంటనే కుందనాకి కాల్ చేసి ఒకసారి బాబుని తీసుకొనిరా, చూడాలనిపిస్తుందని చెప్తాడు. అప్పటికే కుందన వాళ్ళు కెనడా వెళ్ళాలని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటుంటారు.
ఇప్పుడు గాని కెనడా వెళ్ళిపోతే లైఫ్లో ఎప్పుడూ ఇక తన నాన్న మొహం చూడలేనేమో అని కుందనాకి ఒకసారి ఇంటికి వెళ్ళి నాన్నని కలవాలని అనిపిస్తుంది. గగన్ బాగా సీరియస్ అయ్యి, మీరు ఎంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీకు అంత మంచిది. డివోర్స్ మ్యాటర్ కానీ ఈ పార్థుగాడి మ్యాటర్ కానీ మీ నాన్నకి లీక్ అయిందంటే అందరినీ చంపేస్తాడని అంటాడు. ఇక కుందన ఎప్పటిలాగానే ఏడుపు అనే ఒక వెపన్ని ప్రయోగించడంతో గగన్ కొంచెం కన్విన్స్ అయ్యి కుందనాని ఆదిశేషు ఇంటికి తీసుకెళ్తాడు. కుందన లోపలికి వెళ్ళిన తరువాత ఆదిశేషు బాబుని ఎత్తుకుని డివోర్స్ పేపర్స్ని టేబుల్ మీద వేస్తాడు. అసలు నాకు తెలియకుండా మీరంతా ఏం చేస్తున్నారు, నేనేమైనా వెర్రిపప్పలాగా కనిపిస్తున్నానా అని కుందన గొంతు పట్టుకుని అరుస్తాడు. అప్పుడు గగన్ లోపలికి వచ్చి, డివోర్స్కి అప్లై చేయమన్నది నేనే, నీ కూతురు నాకు బోర్ కొట్టేసిందని అంటాడు. ఈలోగా మరొక వ్యక్తి ఆదిశేషు దగ్గరికి వచ్చి గత కొన్ని రోజులుగా గగన్ చేస్తున్న మ్యాట్రిమోని విషయాలు, తను పెళ్లి చేసుకోవాలని ట్రై చేసిన విషయాలు కూడా చెప్పేస్తాడు. ఆ గొడవ ఇక చాలా పెద్దదైపోతుంది. బోర్ కొట్టిందని నా కూతుర్ని వదిలేయాలని చూస్తావారా అని ఆదిశేషు గగన్ని షూట్ చేయాలని చూస్తాడు. ఆదిశేషు గగన్ని చంపేస్తాడేమో అని కుందన నిజం చెప్పాలని ట్రై చేస్తుంది. బట్ గగన్ వెంటనే కుందనాన్ని కొడుతున్నట్టుగా పక్కకు లాక్కెళ్ళి, మీ నాన్నకి అని నిజం తెలిసిందంటే పిల్లాన్ని కూడా చంపేస్తాడు, సో సైలెంట్గా ఉండమని చెప్తాడు. ఆదిశేషుకి కోపం తగ్గక గగన్ని బాగా కొడుతుంటాడు. ఒక పిల్లాడు రేవతి దగ్గరికి వెళ్ళి గగన్ని కొడుతున్నారనే విషయం చెప్పడంతో ఆమె వెంటనే ఆదిశేషు ఇంటి దగ్గరికి వచ్చి అసలు ఎందుకు కొడుతున్నావని ఆదిశేషుని అరుస్తుంది. అప్పుడు ఆదిశేషు జరిగిన విషయమంతా ఆమెకి చెప్పడంతో నా కొడుకు అసలు అలాంటి వాడే కాదు, వాడి గురించి నాకు బాగా తెలుసని ఆదిశేషుని అరుస్తుంది. గగన్ అదంతా నిజమే అని చెప్పడంతో నా కొడుకేంటి ఇలా చేశాడని ఆమె బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ టైంలో ఆదిశేషు కుందనా దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకమ్మా బాధపడడం, నీకు మన కులంలోనే వేరే వాడితో మళ్ళీ పెళ్లి చేస్తాను, వీడు నీకు డివోర్స్ ఇవ్వడం ఏంటి, వాడిని అసలు ఈ లోకంలోనే చేయకుండా ఉండడానికి ఆల్రెడీ మనుషుల్ని పంపించానని చెప్తాడు. గగన్ లక్ష్తో ఒక చోట కూర్చుని మాట్లాడుతుండగా ఆదిశేషు మనుషులు గగన్ని చంపాలని చుట్టుముడతారు. ఇక వాళ్ళందరూ కలిసి గగన్ మీద అటాక్ చేస్తారు. కుందనాకి బాగా భయం వేసి జరిగిన నిజం మొత్తం ఆదిశేషుకి చెప్పి ఇందులో గగన్ తప్పేమీ లేదు, తప్పు చేసిందంతా నేనే అని అంటది. ఆదిశేషుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యి తన వాళ్ళకి ఫోన్ చేసి గగన్ ఏం చేయొద్దు, ఆ పార్థుగాన్ని చంపేయండి అని చెప్తాడు. ఇక వాళ్ళందరూ పార్థు మీద అటాక్ చేయడానికి వెళ్లడంతో గగన్ వాళ్ళందరినీ కొట్టి పార్థుని కాపాడతాడు. కుందనాన్ని చంపేస్తే తన వంశానికి ఇక మరొక వారసుడు ఉండడు కదా అని పుట్టిన పిల్లాన్ని చంపేయాలని ఆదిశేషు ఆ పిల్లాన్ని తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్తుంటాడు. ఆ విషయాన్ని కుందన గగన్కి కాల్ చేసి చెప్పడంతో గగన్ అండ్ లక్స్ వెంటనే పిల్లాడిని కాపాడడానికి బయలుదేరతారు. ఆదిశేషు ఒక ప్లేస్కి వెళ్ళి పిల్లాన్ని షూట్ చేయాలని చూసే సమయంలో మెరుపులు రావడం వల్ల ఆయనకి హార్ట్అటాక్ వచ్చి కింద పడిపోతాడు. కట్ చేస్తే ఆదిశేషు హాస్పిటల్లో కళ్ళు తెరిచి డాక్టర్కి థ్యాంక్స్ చెప్పబోతాడు. అప్పుడు ఆ డాక్టర్, థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, నీ మనవడికి, వాడు ఏడుస్తూ రోడ్డు మీదకి రావడం వల్లే పబ్లిక్ వాణ్ణి చూసి వాడి వల్ల నిన్ను కాపాడారని చెప్తాడు. దానివల్ల తను ఎంత పెద్ద తప్పు చేశానని ఆదిశేషు రియలైజ్ అయ్యి బాగా బాధపడతాడు. ఇప్పటి వరకు గగన్ తమ కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడని కుందన బాగా బాధపడి, ఇకపై మా బ్రతుకులు మేము బతుకుతాం, ఒకవేళ మా నాన్న మమ్మల్ని చంపాలని వస్తే చనిపోతామని చెప్పి హాస్పిటల్ నుంచి పార్థుతో వెళ్ళిపోతుంటది. ఆదిశేషు ఏడవడం గమనించిన గగన్ ఆయన మారిపోయాడని అర్థం చేసుకుని కుందన దగ్గర నుండి బాబుని తీసుకుని ఆదిశేషు దగ్గరికి వెళ్తాడు. ఆదిశేషుకి జరిగిందంతా తెలుసు అండ్ గగన్ ఇప్పటి వరకు ఏం చేశాడో తెలుసు. ఆదిశేషు చావు చివరి అంచు దాకా వెళ్ళి మళ్ళీ బతికాడు కదా, అందువల్ల గగన్ ఒళ్ళో తలపెట్టుకుని తను చేసిన ప్రతి తప్పుకి సారీ చెప్పి బాధపడతాడు. గగన్ ఆదిశేషుతో, నువ్వు చంపాలనుకున్న పిల్లోడే నీ ప్రాణాలని కాపాడాడు చూసావా అని అంటాడు. అప్పుడు ఆదిశేషు, కరెక్టే, నేను చేసింది తప్పే, వీళ్ళు చేసిన పనులన్నింటినీ కూడా మన్నిస్తాను, కానీ నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు కట్టిన తాలికి కొంచెం కూడా మర్యాద లేదా అని అంటాడు. దానికి గగన్, తాలికి మర్యాద కాదు, ఆ తాలి వెనుకున్న అమ్మాయి ఫీలింగ్స్కే ఇక్కడ మర్యాద, నీకిప్పటికీ 60 సంవత్సరాలు వచ్చాయి, ఇది నీకు రెండో హార్ట్అటాక్, ఇక నువ్వు ఎంతకాలం బతుకుతావు, ఎన్నాళ్ళు ఇలా కులం పేరుతో పరువు పేరుతో కూతుర్లని చంపుకుంటూ ఉంటారు, ఇప్పటికైనా మారు అని అరుస్తాడు. దానికి ఆదిశేషు, నాకు కొంచెం టైం కావాలని అడగ్గా నువ్వింతకు ముందు ఏడ్చినప్పుడే పూర్తిగా మారిపోయావు, ఇంక నీకు మారడానికి టైం అవసరం లేదని చెప్పి బయటకు వెళ్ళి కుందన అండ్ పార్థులని లోపలికి పంపిస్తాడు. అలా ఆదిశేషు మారిపోయి పార్థుని అల్లుడిగా అంగీకరిస్తాడు. నిజానికి బాబు రోడ్డు మీదకి రావడం వల్ల పబ్లిక్ ఆదిశేషుని సేవ్ చేయలేదు. ఆదిశేషు కారులో ఉన్న జీపీఎస్ని ఫాలో అవుతూ గగన్ అండ్ లక్స్ ఆదిశేషు కారు దగ్గరికి వస్తారు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఆదిశేషుని సేవ్ చేస్తారు. ఆయన్ని పూర్తిగా మార్చి కుందన లైఫ్ని సెట్ చేయడం కోసం గగన్ డాక్టర్తో ఈ నాటకం ఆడిస్తాడు. ఆదిశేషు కూడా పూర్తిగా మారిపోయి తన చెల్లిని చంపినందుకు శిక్ష అనుభవించడానికి జైలుకు వెళ్ళిపోతాడు. జరిగిన విషయాలన్నీ గగన్ తన అమ్మతో చెప్పడంతో ఆమె కూడా గగన్ని అర్థం చేసుకుంటుంది. గగన్ తన అమ్మతో మాట్లాడుతుండగా ఆమె రీతు గురించి మాట్లాడి, రీతుకి నువ్వంటే చాలా ఇష్టమంట, నువ్వు తనని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. దానికి గగన్, తనంటే నాకు ఇష్టమే గానీ పెళ్లివేలో నేనెప్పుడూ ఆలోచించలేదని అంటాడు. కుందన కూడా సర్ప్రైజ్ డూడ్ గ్యాంగ్ అందరితో రీతుని తీసుకుని గగన్ ఇంటి దగ్గరికి వస్తుంది. ఆల్రెడీ రీతు అనే అమ్మాయి గురించి మీకు ముందే చెప్పాను కదా,
తనకి గగన్ అంటే నిజంగానే చాలా ఇష్టం. అందుకే అలా ఫేక్ పెళ్లి చూపుల్లో గగన్ చెప్పగానే నటించడానికి ఒప్పుకుంది. ఇప్పుడు రీతు మళ్ళీ అందరి ముందు గగన్కి ప్రపోజ్ చేస్తుంది. గగన్ మాత్రం ఇంకొకసారి ఈ అమ్మాయిల వలలో పడకూడదురా బాబు అనుకొని దాన్ని యాక్సెప్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటాడు. రీతు మాత్రం ఏడుస్తూ వాడిని హగ్ చేసుకుంటుంది. ఇక గగన్ కూడా తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి తనని హగ్ చేసుకుంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.